అంబేద్కర్కి ఇన్ని పనులు చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? జస్ట్ ఐ విల్ ఆస్క్ యూ, ఎక్కడి నుంచి వచ్చింది? నెహ్రూకి అయితే, గాంధీకి అయితే బిర్లా ఉన్నాడు, నెహ్రూకి అయితే టాటా ఉన్నాడు, గాంధీకి ఎవరు, మా అంబేద్కర్కి ఎవరు ఉన్నారు? అందరూ ఉన్నారు. వచ్చి తీరాలంతే, వస్తుంది. డబ్బు చాలా చిన్నది. సో కాబట్టి డబ్బు లేకుండా రాజకీయం చేయమని చేస్తారని అనల్లా, డబ్బు వచ్చేలా చూడాలా కదా. నీకు భయం వేస్తే ఓటేస్తున్నావు, వాడికి భయం వేస్తే డబ్బు ఇస్తాడని తెలియదు కదా. భయం కలగాల. ఎంతమంది సమూహం ఇది, చదువుకున్న సమూహం ఉన్నారు, తెలివైన సమూహం ఉన్నారు, ఇన్ని తరాలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఇలాంటి అంబేద్కర్, కాన్షీరామ్ లాంటి వాళ్ళు వచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఆయనే కాకుండా ఇంకా చాలామంది నేతలు, ఇండిపెండెంట్ లీడర్స్ వచ్చినటువంటి నేపథ్యం మనకు ఉంది. సో కాబట్టి ఎవరు ఆకాశం నుంచి ఊడిపడలేరు, ఊడిపడ్డవాడు ఉండడు. మనిషి సోపెట్టి లాగి వీడు నా కొడుకు, వీడినే తయారు చేస్తా, వీడికి మాట్లాడకపోయినా పర్వాలేదు, వీడు ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడినా, తెలుగు ఇంగ్లీష్లో మాట్లాడినా, వీడైనా వారసుడు, వీడి గడ్డం పెంచినా పెట్టిపోయినా వీడైనా. నీ ఎంపైర్ అనుకుంటావు ఇది? డూ యూ థింక్ ఎన్ ఎంపైర్, యువర్ ఎంపైర్? భయం లేదా అసలు నీకు? అదే మీరు కదా భయపడలేదు, మేమెందుకు భయపడాలి? జ్ఞానం ఇక్కడ, జ్ఞానం ముందు శిరస్సు వంచాలా. అంబేద్కర్ ముందు శిరస్సు వంచావా లేదా? లేకపోతే ఎందుకు 2250 అడుగుల విగ్రహం నీకెందుకు అవసరమైంది? ఇక్కడెందుకు అవసరమైంది? జ్ఞానానికి తిరుగులేదు. అందుకే జ్ఞానమే విప్లవంగా, అంబేద్కర్ జ్ఞానమే విప్లవంగా. సో మీరు పరువు హత్యలకి ఏం అందిస్తారు? అలోపతియా, నేచురోపతియా, హోమియోపతియా? ఇది అంబేద్కరోపతి. సో కాబట్టి ఇది అంబేద్కరోపతి. అదే మందు ఆయన రాసి పెట్టాడు, ఆయన రాసి పెట్టిందే జరుగుతోంది. సో కాబట్టి అర్థం చేసుకోవాలి, ప్రిస్క్రిప్షన్ ఉంది, ప్రతిదానికి ప్రిస్క్రిప్షన్ ఉంది. సో కాబట్టి ఇంతకుముందు కూడా ఈ పుస్తకాల్లో మనం మతం మారితే దేశభక్తి లేనట్లేనా అని. సో కాబట్టి కేవలం వేరే మతస్థుడైనంత మాత్రాన దేశభక్తి లేదని చెబుతున్నారు. మరి అంబేద్కర్ నేను హిందువుగా పుట్టానంటున్నారు, అది నా చేతిలో లేదు. బట్ ఐ డోంట్ వాంట్ టు డై లైక్ ఎ హిందూ. మారుతా అన్నాడు. భారత రాజ్యాంగ నిర్మాత బౌద్ధం మార్చినప్పుడు వేరే మతాల్లోకి వెళ్తున్నానంటే మతం ఏమిటా? విశ్వాసం అయినప్పుడు మతం నమ్మకం అవ్వాలా, వ్యవస్థ అవ్వకూడదు. మతం భగవంతుడి మీద ఉన్నటువంటి కాంక్ష, లేకపోతే ఒక పవిత్ర భావన, సాటి వ్యక్తి పట్ల ఉండే గౌరవం, ఇలాంటివి అయితే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఒక వ్యవస్థగా మార్చి ఇంకొకటి తన్నేస్తానంటే ఇంకొకటి మీద ద్వేషమే మతం అంటే ఎవరు చెప్పారు? ద్వేషమే మతమే. సో కాబట్టి దాని మీద కూడా మేము అప్పుడు ఉండేటువంటి పాత గ్రంథాన్ని, ఇప్పటి హువర్ అన్టచబుల్స్ అనే గ్రంథాన్ని, ప్లస్ ఈ కన్వర్షన్స్కి సంబంధించినటువంటి అంశాల మీద కూడా అక్కడ లాస్ట్ లెక్చర్ విజయవాడలో చేశారు, అది ఒక పుస్తకంగా తెచ్చారు. ఈవేళ ఉపన్యాసం కూడా ఒక గ్రంథ రూపం వస్తుంది. కాబట్టి దీని రూపంలో ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ యాజిటేట్ అన్నారు. సో ఫస్ట్ ఎడ్యుకేట్ ప్రాసెస్ పూర్తిగా ఇస్తున్నాం. కాబట్టి దీనికి మీరందరూ సహకరిస్తారని, మీరు ఇంతమంది వచ్చినందుకు పైపచ్చు బేసికల్గా ఈవేళ వందన సమర్పణ చేయాలంటే నేను ప్రతి ఒక్కరి పేరు తెలుసుకొని ఒక్కొక్కరి మీద 2 నిమిషాలు మాట్లాడి వందన సమర్పణ చేయాల్సి ఉంటుంది. ఎందుకోసం అంటే ఇంత బాధ్యతగా ఒక సమస్య మీద మాట్లాడుతుంటే చాలా ఇది నా సమస్య, మా జనం సమస్య అని ఓన్ చేసుకుని మీరందరూ ఉన్నందుకు నిజంగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం.